నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తూర్పుగోదావరి జిల్లా వీరవల్లి టోల్ ప్లాజా వద్ద ప్రమాదం. సూచిక బోర్డును కారు ఢీకొన్న ఘటనలో 3 మృతి. తెలంగాణ వ్యాప్తంగా కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె. బస్సుల కోసం ప్రయాణికుల పడిగాపులు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు సాక్షులకు అనంతబాబు ప్రలోభాలు. అనుకూలంగా సాక్ష్యం చెప్పాలని ఒత్తిడి. కేసు నమోదుతో పరారి. కాల్పుల విరమణ ఒప్పందం పొడిగించిన ట్రంప్. ఇరాన్ ఏకీకృత ప్రతిపాదనతో చర్చలకు వచ్చే వరకు గడువు. ఇస్లామాబాద్ లో అమెరికా ఇరాన్ మలివిడత చర్చలు వాయిదా. పాకిస్తాన్ వెళ్లబొమ్మన టెహరాన్. యుఎస్లోనే ఆగిపోయిన వాన్స్ బృందం. తూర్పుగోదావరి జిల్లా నల్లజల్ల మండలం వీరవల్లి టోల్ ప్లాజా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 3 మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. తాళ్లపూడి మండలం గజ్జరంకి చెందిన 4 చెన్నై ఆసుపత్రికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున సూచిక బొడ్డును కారు ఢీకొన్నట్లు తెలుస్తోంది. మృతులను చాపల రాజు, హనుమంతరావు, సాగర్గా గుర్తించారు. గాయపడిన వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. నిశ్చితార్థం జరిగాక ఓ యువకుడు నువ్వంటే నాకు ఇష్టం లేదని చెప్పడంతో మనస్తాపానికి గురైన యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన కడపలో జరిగింది. పటేల్ రోడ్డుకు చెందిన రెహానా ఎంఎస్సీ పూర్తి చేసింది. గవర్నర్ చేతుల మీదుగా ఇటీవల పట్టా కూడా అందుకుంది. ఈమెకు బెంగళూరులో ఐటీ ఉద్యోగం చేస్తున్న ప్రొద్దుటూరుకు చెందిన షాజహాన్తో ఫిబ్రవరి 15న నిశ్చితార్థమైంది. అప్పటి నుంచి వీరిద్దరూ రోజు ఫోన్లో మాట్లాడుకుంటూ చాటింగ్ చేసుకునేవారు. ఇటీవల షాజహాన్ రెహానాతో నువ్వంటే ఇష్టం లేదు, నిన్ను చూస్తుంటే ఫీలింగ్స్ రావడం లేదు, నాకు ఇదివరకే 4 గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారని అన్నాడు. మొదట్లో తమాషాగా అంటున్నాడని ఆమె పట్టించుకోలేదు. పదే అతడు అదే మాట అనడంతో తీవ్ర మనస్తాపానికి గురైన రెహానా గదిలో ఫ్యాన్ కూరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె రాసిన 12 పేజీల సూసైడ్ లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రెహానా తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దళిత యువకుడు సుబ్రహ్మణ్యం హత్య కేసు నుంచి తప్పించుకునేందుకు వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు బరితెగించి చేసిన మరో కుట్రను పోలీసులు భగ్నం చేశారు. అబద్దపు సాక్ష్యం చెప్పాలంటూ సాక్షులకు డబ్బులు ఎరవేసి లొంగ తీసుకునేందుకు పన్నాగం పన్నారు. ఆ గుట్టును రట్టు చేసిన పోలీసులు అనంతబాబుతో పాటు మరికొందరిపై కేసు నమోదు చేశారు. పోలీసులు తన వద్దకు వస్తున్నారని తెలుసుకున్న అనంతబాబు వారికి దొరకకుండా పరారయ్యారు. దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి మృతదేహాన్ని డోర్ డెలివరీ చేసిన కేసులో నిందితుడైన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ఆ కేసు నుంచి తప్పించుకునేందుకు మరోమారు బరితెగించారు. కేసు విచారణ కీలక దశకు చేరుకోవడం, ఈ నెల 24, 25 తేదీల్లో అభియోగాలు నమోదు చేయాల్సి ఉన్న తరుణంలో సాక్షుల్ని లొంగ తీసుకునేందుకు ప్రయత్నించి అడ్డంగా బుక్కయ్యారు. కోర్టులో అబద్దపు సాక్ష్యం చెప్పాలంటూ 4 సాక్షులకు తన అనుచరులైన వైసీపీ నేతల ద్వారా డబ్బు ఎరవేశారు. కొంత అడ్వాన్స్ కూడా చెల్లించారు. కోర్టులో ప్రొసీడింగ్స్ పూర్తయ్యాక మిగతా సొమ్ము చెల్లిస్తామంటూ ఆశ చూపారు. ఈ విషయం బయటపెడితే చంపేస్తామని, మృతదేహాన్ని కూడా కనిపించకుండా చేస్తామని బెదిరించారు. సోమవారం రాత్రి 11 గంటల సమయంలో జరిగిన ఈ బేరసారాల గుట్టును పోలీసులు రట్టు చేశారు. అనంతబాబుతో పాటు సాక్షుల్ని లొంగ తీసుకునే ప్రయత్నం చేసిన మరికొందరిపైన మంగళవారం కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో కీలక పాత్రధారైన అనంతబాబు అనుచరుడు మాగంటి రాంబాబును అరెస్టు చేశారు. అనంతబాబును అరెస్టు చేయడానికి మంగళవారం రాత్రి కాకినాడలోని ఆయన నివాసం వద్దకు చేరుకున్నారు. అనంతబాబు అప్పటికే పరారయ్యారు. సుబ్రహ్మణ్యం హత్య కేసులో అరవ దుర్గా శివప్రసాద్, అరవ మణికంఠ, శబలం పవన్ కుమార్, ముమ్మిడి వెంకటేష్ కీలక సాక్షులుగా ఉన్నారు. వీరు దర్యాప్తు అధికారుల వద్ద న్యాయస్థానంలో వాంగ్మూలాలిచ్చారు. వాటిని కోర్టు పరిగణలోకి తీసుకుంటే ఈ కేసులో నిందితులుగా ఉన్న తనకు, తన భార్య అనంతలక్ష్మి దుర్గకు శిక్ష తప్పదనే ఉద్దేశంతో అనంతబాబు ఈ 4 సాక్షుల్ని డబ్బులు ఎరచూపి లొంగదీసుకోవాలనుకున్నారు. ఈ కుట్ర అమలు బాధ్యతను తన ప్రధాన అనుచరులైన వైసీపీ బీసీసీఎల్ రాష్ట్ర కార్యదర్శి కడియాల చిన్నబాబు, అతని కుమారుడు కడియాల సతీష్తో పాటు మాగంటి రాంబాబుకు అప్పగించారు.
వారు 4 సాక్షుల్ని వేర్వేరుగా కాకినాడ జేఎన్టీయూ వెనుక ఉన్న సిద్ధార్థ నగర్లోని సమీరా అపార్ట్మెంట్స్లోని ఓ ఫ్లాట్కు తీసుకెళ్లి నిర్బంధించారు. వారి సెల్ ఫోన్లు తీసుకుని స్విచ్ ఆఫ్ చేశారు. సుబ్రహ్మణ్యం హత్య కేసులో అనంతబాబు లక్ష్మీదుర్గకు అనుకూలంగా సాక్ష్యం చెప్పాలని బెదిరించారు. చెప్పినట్లు వింటే ఒక్కొక్కరికి 3 లక్షలు ఇస్తామని, డబ్బు తీసుకోకపోతే చంపేస్తామని బెదిరించారు. అడ్వాన్స్ గా ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పున బలవంతంగా అందజేశారు. సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్షుల్ని పైనుంచి కింది వరకు అధికారుల్ని, న్యాయవాదుల్ని మేనేజ్ చేశామని అనంతబాబు అనుచరులు సాక్షులకు చెప్పారు. మీరు గతంలో ఇచ్చిన వాంగ్మూలాలేవీ మార్చక్కర్లేదని వాళ్లతో అన్నారు. కోర్టులో సాక్ష్యం చెప్పేటప్పుడు డిఫెన్స్ న్యాయవాదులు చెప్పినట్లు చేస్తే చాలన్నారు. వారు చెప్పమన్న అదనపు వివరాలన్నీ జోడిస్తే చాలంటూ ప్రలోభపెట్టారు. సాక్షుల్ని లొంగదీసుకునేందుకు అనంతబాబు ప్రయత్నిస్తున్నారని సుబ్రహ్మణ్యం సోదరుడు వీధి నవీన్ పోలీసుల దృష్టికి తీసుకొచ్చారు. దీంతో పోలీసులు గోప్యంగా విచారణ చేపట్టారు. సమీరా అపార్ట్మెంట్స్ కు వెళ్లిన 4 సాక్షుల్ని విచారించగా వారు జరిగిందంతా పోలీసులకు చెప్పారు. అనంతబాబు అతని అనుచరుల వల్ల తమకు ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేశారు. అడ్వాన్స్ గా తీసుకున్న డబ్బును పోలీసులకు అప్పగించారు. వారి ఫిర్యాదు ఆధారంగా అనంతబాబుతో పాటు అతని ప్రధాన అనుచరులైన మాగంటి చిన్నబాబు, ఆయన కుమారుడు సతీష్, కొండయ్యపాలెనికి చెందిన మాగంటి రాంబాబుపై వివిధ అభియోగాల కింద సర్పవరం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. మంగళవారం రాత్రి 7 గంటల సమయంలో ఎస్బీ డీఎస్పీ సత్యనారాయణ, సర్పవరం సీఐ రవికుమార్, 20 మందికి పైగా పోలీసులు భానుగుడి సమీపంలోని శంకర్ అపార్ట్మెంట్స్ కు వెళ్లి అనంతబాబు కోసం గాలించారు. ఎమ్మెల్సీ కారు అక్కడే ఉంది. గన్మెన్ అక్కడే ఉన్నారు. పోలీసులు వస్తున్నారని తెలిసి అనంతబాబు అంతకుముందే బైక్పై పరారయ్యారు. హత్య కేసులో ప్రస్తుతం అనంతబాబు బెయిల్పై ఉన్నారు. ఈ కేసులో సాక్షుల్ని ప్రభావితం చేస్తే ఆయన బెయిల్ రద్దుకు పరిశీలించొచ్చన్న నిబంధన ఉండడంతో పోలీసులు బాధితులతో ఆ మేరకు పిటిషన్ వేయించేందుకు సన్నద్దమవుతున్నారు. తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారు. సీనియర్ ఐఏఎస్ల కమిటీతో తెలంగాణ ఆర్టీసీ జేఏసీ జరిపిన చర్చలు విఫలం కావడంతో ఉదయం నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మె చేపట్టారు. బస్సులు నిలిపేసి అన్ని డిపోల ముందు నిరసన చేపట్టారు. తమ 32 డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ ఆర్ఎండ్బీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ నేతృత్వంలోని ఐఏఎస్ల కమిటీ మంగళవారం నాడు సచివాలయంలో సుమారు 3 గంటలకు పైగా ఆర్టీసీ ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపింది. ఉద్యోగుల సమస్యలు, డిమాండ్లను అధికారులు ఆలకించారు. ప్రభుత్వం ఆర్టీసీ సమస్యలను పరిష్కరించేందుకు సిద్ధంగా ఉందని, ఆర్థికపరమైన అంశాలు ఉన్నందున 4 వారాల సమయం కావాలని కమిటీ చైర్మన్ వికాస్ రాజ్ విజ్ఞప్తి చేశారు. అందుకు జేఏసీ అంగీకరించకపోవడంతో చర్చలు విఫలమయ్యాయి. తమ డిమాండ్లలో ఒక్కటి పరిష్కరించేందుకు కమిటీ ముందుకు రాలేదని జేఏసీ నేతలు అన్నారు. డిమాండ్లు సాధించే వరకు సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేశారు. సింగపూర్ పర్యటనలో ఉన్న రాష్ట్ర మంత్రుల బృందం అభివృద్ధి పరిపాలనలో అంతర్జాతీయ ప్రమాణాలను అన్వేషిస్తోంది. ఆ దేశ విదేశీ వ్యవహారాలు, వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి గన్సియో హువాంగ్తో భేటీ అయిన బృందం ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని విస్తరించే దిశగా పలు అంశాలపై చర్చించింది. సింగపూర్ అనుభవాలను ఆదర్శంగా తీసుకుని రాష్ట్రంలో సమగ్ర అభివృద్ధి, ప్రజా కేంద్రీకృత పరిపాలనకు మార్గరేఖలను అమాత్యుల బృందం సిద్ధం చేస్తోంది. రాష్ట్ర అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, అత్యాధునిక పరిపాలనా విధానాల అధ్యయనమే లక్ష్యంగా మంత్రుల బృందం చేపట్టిన సింగపూర్ పర్యటన సానుకూల వాతావరణంలో కొనసాగుతోంది. పర్యటనలో మంత్రులు తొలి రోజు పౌర సౌకర్యాలు, స్మార్ట్ సిటీ మేనేజ్మెంట్, పెట్టుబడుల ఆకర్షణపై ప్రత్యేక దృష్టి సారించారు. సింగపూర్ విదేశీ వ్యవహారాలు, వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి గన్సియో హువాంగ్తో మంత్రులు భేటీ అయ్యారు. భారత్ హై కమిషనర్ సమక్షంలో జరిగిన ఈ సమావేశంలో మంత్రులు నారాయణ, అనిత, అచ్చెన్నాయుడు, బీసీ జనార్దన్ రెడ్డి, సత్యకుమార్ యాదవ్, అనగాని సత్యప్రసాద్ పాల్గొన్నారు. భారత్ సింగపూర్ మధ్య ఉన్న దీర్ఘకాలిక స్నేహాన్ని, ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడం, మౌలిక వసతులు, లాజిస్టిక్స్, పునరుత్పాదక శక్తి రంగాల్లో పరస్పరం సహకారం, ఫిన్టెక్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, స్మార్ట్ సిటీస్, అర్బన్ ప్లానింగ్ పై చర్చించారు. వ్యర్థాల నిర్వహణలో సింగపూర్ నైపుణ్యాన్ని ఏపీలో వినియోగించుకోవడం, రాష్ట్ర యువతకు వృత్తిపరమైన విద్యా, శిక్షణ కార్యక్రమాల్లో సింగపూర్ సహకారంపైన సమావేశంలో చర్చలు జరిగాయి. భవిష్యత్తులో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత విస్తృతమవుతాయని నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు. By the way, they are all volunteers. All volunteers. They have their own, they're very busy with their work. They have branch, Marymount branch, Kasing. There is Jason, who is our assistant branch. That's right, childcare centers. Yeah.
సింగపూర్లో అతిపెద్ద లైఫ్ స్టైల్ సెంటర్ అయిన అవర్ ట్యాంపైన్స్ హబ్ను మంత్రుల బృందం సందర్శించింది. అక్కడ క్రీడలు, థియేటర్లు, లైబ్రరీలు, షాపింగ్ మాల్స్ వంటి అన్ని ప్రజా సౌకర్యాలను ఒకే చోట చేర్చి ఒక గొప్ప రిక్రియేషన్ హబ్గా తీర్చిదిద్దిన విధానాన్ని పరిశీలించింది. వాటితో పాటు ఫెస్టివ్ ఆర్ట్స్ థియేటర్ను మంత్రులు సందర్శించారు. సింగపూర్ సామాజిక నిర్మాణం, ప్రజలకు కల్పిస్తున్న అత్యాధునిక సౌకర్యాలపై అధికారుల ద్వారా ప్రజెంటేషన్ తీసుకున్నారు. సింగపూర్ మంత్రి గన్ సియో హువాంగ్ అక్కడి విశిష్ట పరిపాలనా విధానమైన మీట్ ది పీపుల్ సెషన్ గురించి మంత్రుల బృందానికి వివరించారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న మేరీ మౌంట్ ప్రాంతంలో నెలకొన్న పరిస్థితులు, అక్కడ ప్రజలతో మమేకమయ్యే విధానంపై ప్రెజెంటేషన్ ఇచ్చారు. సింగపూర్లో ప్రతి వారం ఎంపీలు తమ ప్రాంతాల్లో ఎంపీఎస్ నిర్వహించి స్థానిక ప్రజల సమస్యలను నేరుగా విని ఎలా పరిష్కరిస్తారో వివరించారు. క్షేత్రస్థాయిలో సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేలా సింగపూర్ ప్రతినిధులు అనుసరిస్తున్న ఈ విధానంపై మంత్రుల బృందం ఆసక్తి కనబరిచింది. తమకున్న సందేహాలను నివృత్తి చేసుకుంది. తొలి రోజు పర్యటన ద్వారా లభించిన అంతర్జాతీయ స్థాయి అవగాహన రాష్ట్రంలో ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాల కల్పనకు, పరిపాలనా సంస్కరణలకు దోహదపడుతుందని మంత్రుల బృందం అభిప్రాయపడింది. రాష్ట్రంలో ఆర్థిక సమస్యలు ఉన్నా విద్యుత్ ఛార్జీలు పెంచకుండా, కరెంటు కోతలు లేకుండా చేస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిదేనని ప్రభుత్వ చీఫ్ జీవీ ఆంజనేయులు అన్నారు. 2019-24 మధ్యకాలంలో జగన్ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల పేరుతో సామాన్య ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెట్టిందని ఆంజనేయులు విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల కనెక్షన్ల లక్ష్యంతో పీఎం సూర్యఘర్ పథకాన్ని అమలు చేస్తున్నామని, ప్రతి ఒక్కరూ తమ ఇంటిపైనే విద్యుత్ ఉత్పత్తి చేసుకునేలా ప్రోత్సాహం అందిస్తున్నామని ఆంజనేయులు తెలిపారు. వినుకొండలో వేసవి కష్టాలు రాకుండా సింగర చెరువును పూర్తిస్థాయిలో నీటితో నింపామని, ప్రతి గ్రామంలో జలధార కార్యక్రమాన్ని విజయవంతం చేసి నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. తాగునీటి రంగంలో రాష్ట్రంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు. వైసీపీ పాలనలో మున్సిపాలిటీలో డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్ అన్ని అటకెక్కిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు రూపాయి చెల్లించకుండా కేంద్రం ఇచ్చినటువంటి నిధులు దుర్వినియోగం చేశారు. వైసీపీ పాలనలో రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన కంట్రిబ్యూషన్ కట్టకపోవడం వలన మున్సిపాలిటీలో వచ్చినటువంటి అమృత్ స్కీమ్స్, డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్ అన్ని కూడా నిరుపయోగం అయిపోయినాయి, అటకెక్కినాయి. మళ్ళీ ఈ రోజు చంద్రబాబు గారి పాలన వచ్చినాక ఎన్డీఏ పాలనలో ప్రతి మున్సిపాలిటీలో నాణ్యతా ప్రమాణాలతో డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ఇవ్వాలని ఈ రోజు ప్రభుత్వం ముందుకు పోవటం ఎంతో అభినందనీయం. పల్నాడు జిల్లాలో ఎక్కడైతే మంచినీటి సమస్య ఉందో అక్కడ ఈ శాశ్వత మంచినీటి పథకం శాంక్షన్ చేయడం జరిగింది. గత 2 సంవత్సరాలుగా ₹1 కూడా విద్యుత్ ఛార్జీలు పెంచకపోవడం ఎన్డీఏ ప్రభుత్వం యొక్క అచీవ్మెంట్. పోతూ వైసీపీ ప్రభుత్వం 9,70,000 కోట్లు అప్పులు చేసి వెళ్ళినా ఈ రోజు కరెంటు ప్రజల మీద విద్యుత్ ఛార్జీల భారం మోపలేదు. రాజీవ్ గాంధీ విజ్ఞాన సాంకేతిక విశ్వవిద్యాలయానికి ఐఐటి ప్రతిభను తీసుకొచ్చే కీలక నిర్ణయంతో ఉన్నత విద్యారంగానికి కొత్త దిశ కనిపిస్తోంది. వైస్ ఛాన్సలర్, డైరెక్టర్లుగా ప్రముఖ ఐఐటి ప్రొఫెసర్ల నియామకం ద్వారా నాణ్యమైన బోధనకు బలం చేకూరనుంది. ఐఐటి విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి విద్య అందించాలనే లక్ష్యానికి ఇది బలమైన అడుగుగా మారనుంది. ఆర్జీయూకేటీ వైస్ ఛాన్సలర్, శ్రీకాకుళం, ఆర్కే వ్యాలీ ఐఐటి డైరెక్టర్లుగా ఐఐటీలకు చెందిన ప్రొఫెసర్లను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఇన్ఛార్జ్ ఛాన్సలర్ కొత్త మధుమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. 10వ తరగతి తర్వాత మెరికల్ లాంటి పిల్లల్ని తీసుకుని 6 ఏళ్ల పాటు ఇంటిగ్రేటెడ్ ఇంజనీరింగ్ కోర్సును ఐఐటీలో నిర్వహిస్తున్నారు. ఈ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం ఐఐటి ప్రొఫెసర్లను నియమించింది. ఆర్జీయూకేటీ వైస్ ఛాన్సలర్గా ఐఐటి కాన్పూర్కు చెందిన రసాయన శాస్త్ర ప్రొఫెసర్ మద్దాలి లక్ష్మీనారాయణరావును నియమించారు. 22 ఏళ్ల బోధన అనుభవం ఉన్న లక్ష్మీనారాయణ ఐఐటి కాన్పూర్లో 2003 నుంచి పనిచేస్తున్నారు. యుఎస్వి చైర్ ప్రొఫెసర్గా 3 ఏళ్లు పనిచేశారు. వివిధ కోర్సుల బోధనలో ప్రతిభకు గాను ఐఐటి కాన్పూర్ అకాడమిక్ సెనెట్ చైర్మన్ నుంచి ప్రశంసా పత్రాలు అందుకున్నారు. శ్రీకాకుళం ఐఐటి క్యాంపస్ డైరెక్టర్గా ఐఐటి హైదరాబాద్లోని కెమికల్ ఇంజనీరింగ్ విభాగం సీనియర్ ప్రొఫెసర్ గిరిధర్ మద్రాస్ నియమితులయ్యారు. సహాయ, సీనియర్ ప్రొఫెసర్గా 27 ఏళ్ల అనుభవం ఉన్న గిరిధర్ జేసీ బోస్ నేషనల్ ఫెలోషిప్ 2015-20ను అందుకున్నారు. షాంఘై
షాంఘై ర్యాంకింగ్స్ 2015-19 ప్రకారం కెమికల్ ఇంజనీరింగ్లో అగ్రశ్రేణి 100 మంది శాస్త్రవేత్తల్లో ఈయన ఒకరుగా ఉన్నారు. ప్రతిష్టాత్మక శాంతి స్వరూప్ భట్నాగర్ పురస్కారాన్ని 2009లో అందుకున్నారు. బోధన, పరిశోధనల్లో ఉత్తమ ప్రతిభకు IISc ఎక్సలెన్స్ అవార్డు 2015ను అందుకున్నారు. ఆర్కే వ్యాలీ డైరెక్టర్గా ఐఐటి ఢిల్లీలోని భౌతిక శాస్త్ర ప్రొఫెసర్ గడ్డం విజయ్ ప్రకాష్ ను నియమించారు. ఈయన యూకే IERI, రాయల్ సొసైటీ యూకే, INFM యూకే పరిశోధన పురస్కారాలు, ఐఐటి ఢిల్లీ నుంచి హై ఇంపాక్ట్ రీసెర్చ్ అవార్డు అందుకున్నారు. ఐఐటి ఢిల్లీలో DST, FISH, అల్ట్రా ఫాస్ట్ ఆప్టిక్స్ ల్యాబ్ స్థాపనలో విజయప్రకాష్ కీలక పాత్ర పోషించారు. వీరందరూ 3 ఏళ్ల పాటు ఈ పదవుల్లో కొనసాగుతారు. ఒంగోలు, నూజివీడు ప్రాంగణాలకు సైతం డైరెక్టర్లను నియమించాల్సి ఉంది. సాంకేతిక విద్యా శిక్షణ మండలి కమిటీని పునర్వ్యవస్థీకరిస్తూ ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులు జారీ చేశారు. మండలి కమిటీ చైర్మన్ గా ఉన్నత విద్యా కమిషనర్ ను నియమించారు. వైస్ చైర్మన్ గా నైపుణ్యాభివృద్ధి, ఉపాధి, శిక్షణ కమిషనర్, కన్వీనర్ గా బోర్డు కార్యదర్శిని నియమించారు. సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులుగా 9 మందిని నియమించారు. సాంకేతిక విద్యను ఉన్నత విద్యలో విలీనం చేయడంతో కమిటీని పునర్వ్యవస్థీకరించారు. రాష్ట్ర వ్యాప్తంగా మరిన్ని వార్తలు వేగంగా సంక్షిప్తంగా చూద్దాం. ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలన్న సీఎం లక్ష్యానికి అనుగుణంగా పనిచేయాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులకు స్పష్టం చేశారు. మంగళగిరిలో నిర్వహించిన MSME సమావేశంలో శాఖ పనితీరుతో పాటు అమలు చేస్తున్న వివిధ పథకాల పురోగతిపై చర్చించారు. నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం కరివేనలో నిర్వహించిన జలధార, జలహారతి కార్యక్రమంలో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. ఉపాధి కూలీలతో కలిసి పలుగు పారా చేతబట్టి కాలువల్లో పూడికతీత పనులు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకును స్వచ్ఛ తణుకు నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి చర్యలు తీసుకుంటున్నామని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు. చెత్త ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేసి డంపింగ్ యార్డు ఫ్రీ తణుకుగా తయారు చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో సమసమాజ నిర్మాణం కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్ అన్నారు. అనంతపురం జిల్లా పర్యటనలో భాగంగా కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. పార్వతీపురం జిల్లా మక్కువలో రోడ్డు విస్తరణ పనులు పరిశీలించేందుకు వెళ్లిన టీడీపీ నేత మల్లేశ్వరరావుపై గొర్లె నారాయణరావు అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో నారాయణరావు భుజం, చేతికి గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. నెల్లూరు జిల్లా పొదలకూరులో అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి పర్యటించారు. త్వరలో పొదలకూరులో 1,25 లక్షల రూపాయలతో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. టీడీపీలో కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికి గుర్తింపు ఉంటుందని సినీ నటుడు శివాజీ అన్నారు. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పదవి చేపట్టిన నరసింహ యాదవ్ ను తిరుపతిలోని ఆయన నివాసంలో కలుసుకున్న శివాజీ అభినందనలు తెలిపారు. విజయనగరం జిల్లాలోని ఆంధ్ర, గంట్యాడ పోలీస్ స్టేషన్లను పిట్టాడ చెక్పోస్టును ఎస్పీ దామోదర్ పరిశీలించారు. గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారిపై ప్రమాదాలు, గంజాయి అక్రమ రవాణాను నియంత్రించేందుకు త్వరలోనే చెక్పోస్టును ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలో రాత్రి సమయాల్లో చోరీలకు పాల్పడుతున్న 2 నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి సుమారు 32 లక్షల విలువైన 216 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. కర్నూలు జిల్లా కోడుమూరు మండలం కల్లపరిలో గత నెల 23న దుర్గమ్మ ఆలయంలో హుండీని దొంగిలించిన కేసులో 4గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 9,53,000 నగదు, బైక్ స్వాధీనం చేసుకున్నారు. కర్నూలు జిల్లాలోని ఆదోని, ఎమ్మిగనూరు, గోనెగండ్లలో పెట్రోలు, డీజిల్ కొరతతో వాహనదారులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. పెట్రోల్ బంకుల్లో నిల్వలు అయిపోవడంతో నిర్వాహకులు నో స్టాక్ బోర్డులు పెట్టారు. సమస్య పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు. ఇరాన్తో కాల్పుల విరమణ ఒప్పందాన్ని పొడిగిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. పాకిస్తాన్ అభ్యర్థన మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇరాన్ పాలకులు ఏకీకృత ప్రతిపాదనతో చర్చలకు వచ్చే వరకు కాల్పుల విరమణ అమల్లో ఉంటుందని సామాజిక మాధ్యమాల్లో వెల్లడించారు. ఇరాన్ పోర్టుల దిగ్బంధన మాత్రం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఇస్లామాబాద్ వేదికగా జరగాల్సిన మలివిడత చర్చలకు రాబోమని ఇరాన్ తెగేసి చెప్పడంతో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నేతృత్వంలోని బృందం పాకిస్తాన్ పర్యటన వాయిదా పడింది. ఇరాన్తో కాల్పుల విరమణ ఒప్పందం మరో 3.5 గంటల్లో ముగుస్తుందనగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్తో కాల్పుల విరమణ ఒప్పందాన్ని పొడిగిస్తున్నట్లు ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్ అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇరాన్ ప్రభుత్వం అస్థిరపడటం ఒక కారణమని రాసుకొచ్చారు. ఏకీకృత ప్రతిపాదనతో ఇరాన్ పాలకులు చర్చలకొచ్చి తమతో ఒప్పందం కుదుర్చుకునే వరకు కాల్పుల విరమణ అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు. ఇరాన్ పోర్టుల దిగ్బంధనాన్ని కొనసాగించారు
తగ్గించాలని సైన్యాన్ని ఆదేశించినట్లు ట్రంప్ వెల్లడించారు. తమతో ఒప్పందం కుదుర్చుకోకపోతే ఇరాన్పై బాంబుల వర్షం కురిపిస్తామని అంతకుముందు ట్రంప్ తెలిపారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పొడిగించేది లేదని చెప్పారు. అనూహ్యంగా అగ్రరాజ్యాధినేత తన నిర్ణయాన్ని మార్చుకుని కాల్పుల విరమణను పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. ఇదే సమయంలో ఇరాన్ను ఆర్థికంగా బలహీనపరిచేందుకు ఎకనామిక్ ఫ్యూరీని కొనసాగిస్తామని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ తెలిపారు. పోర్టుల దిగ్బంధనంతో ఎగుమతులకు ఆస్కారం లేక ఇరాన్లో చమురు క్షేత్రాల్లో కార్యకలాపాలు నిలిచిపోతాయని ఎక్స్లో పోస్ట్ చేశారు. ఫలితంగా ఆ దేశం ఆర్థికంగా నష్టపోతుందని తెలిపారు. ఇరాన్కు ఏ రూపంలోనైనా సాయం అందిస్తే వారిపై కఠిన ఆంక్షలు విధిస్తామని స్కాట్ బెసెంట్ హెచ్చరించారు. ఇస్లామాబాద్ వేదికగా జరగాల్సిన చర్చలపై హైడ్రామా నడిచింది. చర్చలకు వెళ్లే విషయంలో ఇరాన్ తన వైఖరిని స్పష్టంగా చెప్పకపోవడంతో మంగళవారం మొత్తం తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇరాన్ను ఒప్పించేందుకు పాకిస్తాన్ శతవిధాలా ప్రయత్నించింది. అయినా టెహరాన్ అంగీకరించలేదు. చివరకు తాము చర్చల్లో పాల్గొనడం లేదని ఇరాన్ ప్రభుత్వం తమ నియంత్రణలోని మీడియా ద్వారా తెలియజేసింది. దీంతో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నేతృత్వంలోని బృందం తమ పాకిస్తాన్ పర్యటనను వాయిదా వేసుకుంది. అమెరికా మళ్లీ తమపై దాడులు చేస్తే మధ్యప్రాచ్యంలోని చమురు రంగాన్ని పూర్తిగా ధ్వంసం చేస్తామని ఐఆర్జీసీ ఏరోస్పేస్ కమాండర్ జనరల్ మాజిద్ మౌసవీ హెచ్చరించారు. కాల్పుల విరమణను పొడిగిస్తున్నట్లు ట్రంప్ చేసిన ప్రకటనపై పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్నకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు. చర్చల ద్వారా పరిష్కారం కనుగొనేందుకు పాకిస్తాన్ తన ప్రయత్నాల్ని కొనసాగిస్తుందని ఆయన చెప్పారు. ఇస్లామాబాద్లో జరగనున్న 2వ విడత చర్చల ద్వారా ఈ ఘర్షణకు శాశ్వత ముగింపు పలికేలా సమగ్ర శాంతి ఒప్పందాన్ని ఖరారు చేయగలమని నమ్ముతున్నట్లు పేర్కొన్నారు. ఇరాన్తో యుద్ధంలో కీలక పాత్ర పోషిస్తున్న డ్రోన్లు, గగనతల రక్షణ వ్యవస్థలు, యుద్ధ విమానాల కోసం రాబోయే బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని అమెరికా రక్షణ శాఖ పెంటగాన్ కోరింది. డ్రోన్లు, వాటికి సంబంధించిన సాంకేతికతపై వ్యయాన్ని 3 రెట్లు పెంచి $74 బిలియన్ పైగా కేటాయించాలని ప్రతిపాదనలు పంపింది. ఇందులో సైనిక డ్రోన్ల కోసం $54 బిలియన్, శత్రు డ్రోన్లను కూల్చివేసే కౌంటర్ డ్రోన్ వ్యవస్థల కోసం $21 బిలియన్ కేటాయించాలని కోరింది. క్షిపణి ఇంటర్సెప్టర్లు సహా ఇతర కీలక మందుగుండు సామాగ్రి కోసం $30 బిలియన్ పైగా కేటాయింపులు ఉండాలని ప్రతిపాదించింది. త్రివిధ దళాల్లో మరో 44,500 మందిని నియమించాల్సి ఉందని తెలిపింది. మధ్యప్రాచ్యంలో ఘర్షణలకు ముందే ఈ వ్యయ ప్రణాళికను రూపొందించినట్లు అమెరికా సైనిక అధికారులు తెలిపారు. 2027 బడ్జెట్లో రక్షణ వ్యయాన్ని $1.5 ట్రిలియన్ పెంచాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యోచిస్తున్నారు. ఈ క్రమంలోనే డ్రోన్లు, సంబంధిత సాంకేతికతపై వ్యయాన్ని భారీగా పెంచాలని పెంటగాన్ ప్రతిపాదనలు పంపింది. మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లా పీతంపూర్లో హజార్గో వేస్ట్ ప్లాంట్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. నిన్న అర్ధరాత్రి పీతంపూర్ సెక్టార్ 3లోని వ్యర్థాల నిర్మూలన ప్లాంట్లో మంటలు, పేలుళ్లు సంభవించాయి. అనేక కంపెనీలు ఉండే సెక్టార్ 3లోని బగ్దూన్ ప్రాంతంలోనే ఈ ఘటన జరిగింది. హజార్గో వేస్ట్ ప్లాంట్లో మంటలు ప్రారంభమై పక్కనే ఉన్న 2-3 సైట్లకు వ్యాపించాయని ధార్ కలెక్టర్ అభిషేక్ చౌదరి చెప్పారు. అగ్నిమాపక యంత్రాలు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని ధార్ ఎస్పీ మయాంక్ అవస్థి చెప్పారు. ప్రజల భద్రత దృష్ట్యా సమీపంలోని ఇళ్లు ఖాళీ చేయించామని చెప్పారు. మంటలు మరో కంపెనీకి కూడా వ్యాపించాయన్నారు. ప్రజల భద్రత కోసం ట్రాఫిక్ దారి మళ్లించినట్లు వెల్లడించారు. అగ్ని ప్రమాదానికి కారణాలపై దర్యాప్తు చేస్తామన్నారు.